అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ చింతపల్లి పోలీస్ స్టేషన్ సీజ్డ్ లిక్కర్ బాటిల్స్ డిస్ట్రక్షన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ అడిషనల్ డిస్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ ప్రెసిడెంట్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్, పోలీస్ తరఫున, లా అండ్ ఆర్డర్ తరఫున డిఎస్పీ, ఇన్స్పెక్టర్స్, పంచాయత్ అన్ని మీడియా అదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇది డిస్ట్రక్షన్స్ జరిగింది కదా. ఈ మొత్తం 4 కేసెస్లో మొత్తం క్వాంటిటీ 21,50,890 రూపీస్కి మొత్తం క్వాంటిటీ ఉంది. క్వాంటిటీ ఇందులో మొత్తం 10,155 మొత్తం బియర్ బాటిల్స్ ఉన్నాయి. వేరే బాటిల్స్ ఉన్నాయి. ప్రైస్ నోట్లో మొత్తం కొంచెం చిన్న చిన్న డీటెయిల్స్ కూడా కవర్ చేస్తాం. ఇది 4 కేసెస్ లోక్సభ టైంలో నమోదయ్యాయి. క్రైమ్ నెంబర్ 30/25, 31, 32, 33/20. 4 కేసెస్ లోక్సభ ఎలక్షన్ టైంలో నమోదయ్యాయి చింతపల్లి పోలీస్ స్టేషన్లో. మహారాష్ట్ర లోక్సభ ఎలక్షన్ టైంలో ఈ బార్డర్ టైంలో స్పెషల్ ఆర్డర్స్ ఉంది. బెడ్ షాప్, వైన్ షాప్స్ క్లోజ్ చేయాలి. ఆ టైంలో ఈ సీజర్ జరిగింది. సో ఈరోజు ఈ సెక్షన్స్ ప్రెజెన్స్ ఆఫ్ ఎవ్రీ వన్ జరిగింది. సార్ ఆధ్వర్యంలో ఏవైతే ఈ సీజ్డ్ బియర్ ఉందో, లిక్కర్ ఉందో పంచనామా ద్వారా మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. 4 కేసులు ఏవైతే పిఎస్ చింతలమానేపల్లిలో 4 కేసుల పరిధిలో ఈ సీజన్ అంతా జరిగింది. సో ఇవంతా ప్రాపర్గా డిస్ట్రాయ్ చేస్తాం. మీరందరూ కూడా చూశారు. అవి ఎట్లా పోర్టబుల్ లేవు, ఇప్పుడు తాగే పరిస్థితి లేదు, అవి ఎడిబుల్ కూడా లేవు. అవి
ఏమంటారు వాటిని ఇది యాక్చువల్గా పీరియడ్ కూడా అయిపోయింది అనమాట, వాటి షెల్ఫ్ లైఫ్ కూడా అయిపోయింది. సో ఆల్రెడీ డిస్ట్రక్షన్కి డీసీ గారు ఇచ్చారు కాబట్టి సార్ వారి అధ్యయనంలో ఎటువంటి తప్పు లేకుండా మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. గివెన్ మీకు క్వశ్చన్స్ అడిగాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.